వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీ కురుసాల కన్నబాబు ఈ రోజు కొత్తపాలెం రాష్ట్ర యూత్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్ ఆహ్వానం మేరకు కొత్తపాలెం వారి ఇంటికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి లక్ష్మి, నాయకులు పెందుర్తి నాయకులు గండి రవి, 88వ వార్డు ప్రెసిడెంట్ దాడి నూకరాజు, కాండ్రేగుల త్రినాథ్, తులసి, విజయ్, కొండపు సత్యబాబు, ఎర్ర గంగరాజు, కాళ్ళ మురళి, పి తులసి, మణి, వాసు, రాకేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మాకు 3 జిల్లాల కోఆర్డినేటర్ గారు కన్నబాబు గారు కార్యకర్తలకు అనేది ఎంత గుర్తింపిస్తున్నారో ఈరోజే మనం నిదర్శనం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్డు స్థాయిలో నాయకులు ఉన్నా సరే వచ్చి పిలిచిన వెంటనే వచ్చి అందరినీ కలుపుకొని వెళ్తూ ఈ విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో కూడా మొత్తం వైసీపీ గవర్నమెంట్ని ఏకతాటిపై నడిపించి అందరినీ కలుపుకుంటూ అందరికీ సముచిత స్థానాలు కూడా ఇచ్చి పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లా పర్యటించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అనేది పిలిచిన వెంటనే కార్యకర్తలు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు వెస్ట్ నియోజకవర్గం ఎంత అందుబాటులో ఉండి ప్రతి సంక్షేమ పథకం కోసం కృషి చేసి ప్రతి కార్యకర్త కోసం కూడా కృషి చేసిన మన మల్లా గారికి కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు మహిళల కోటాలో ఈ వార్డుకి మహిళా అధ్యక్షురాలుగా దొడ్డి లక్ష్మి గారిని నియమించడం జరిగింది. వారికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, మల్లా గారికి, కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీకి నిరంతరం కృషి చేస్తాం. ఈ విశాఖపట్నం జిల్లాలో ఏదైతే ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ నియోజకవర్గాలు గెలవడానికి మన కన్నబాబు గారి సారథ్యంలో అటు మిగతా కన్వీనర్లందరినీ కలుపుకుంటూ అలాగే పెద్ద లీడర్స్ అందరినీ కలుపుకుంటూ ఈ విశాఖపట్నాన్ని రానున్న రోజుల్లో వచ్చేది వైసీపీ గవర్నమెంట్ కనుక ఏ నియోజకవర్గం వెళ్ళడానికి కృషి చేస్తామని, ఈ వెస్ట్ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ జెండా పోద్దని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.